అందరికీ నమస్కారం. ముందుగా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంగళవారం ఏ మంత్రం జపించాలి? మంగళ గాయత్రి పఠనంతో. మంత్రాలు ఆత్మ వికాస ప్రపంచంలో శక్తివంతమైన సాధనాలు. ఒకరి జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి వీటిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. వారంలోని ప్రతిరోజు ఒక నిర్దిష్ట గ్రహంతో ముడిపడి ఉంటుంది. అలా మంగళవారాలకు అధిపతి అంగారకుడు. వ్యక్తిగత ఎదుగుదల, విజయం కోసం దాని శక్తిని ఉపయోగించుకోవడంలో మీకు సహాయపడే మంగళవారం కోసం ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేర్చుకుందాం. మంగళవారం అనే పేరు అంగారకుడి గ్రహం నుండి వచ్చింది. అంగారకుడు ధైర్యం, వంటి గుణాలతో ముడిపడి ఉంటాడు. ఇది అగ్నితత్వంతో కూడి సంబంధం కలిగి ఉంది. ఇది అభిరుచి, జీవశక్తికి ప్రతీక. అందువల్ల ఆత్మవికాసం, శారీరక దృఢత్వం, జీవితంలోని వివిధ అంశాలలో చర్యలు తీసుకోవటానికి మంగళవారం ఒక ఆదర్శవంతమైన రోజుగా పరిగణించబడుతుంది. మంగళవారంతో ముడిపడి ఉన్న అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి మంగళ గాయత్రి మంత్రం. ఈ మంత్రం కుజగ్రహానికి అధిపతి అయిన మంగళ భగవానుడికి అంకితం చేయబడింది. ఇది వ్యక్తులకు ఆటంకాలను అధిగమించడంలో, వారి శారీరక, మానసిక బలాన్ని పెంపొందించడంలో, వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఈ మంత్రం భూమాత అంటే భూమిపుత్ర కుమారుడైన మంగళ భగవానుడి ఆశీర్వాదాలను కోరుతూ పఠిస్తుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ద్వారా మీరు అంగారక గ్రహశక్తితో అనుసంధానం కావచ్చు మరియు మీ శారీరక, మానసిక పరాక్రమాన్ని, అలాగే సవాళ్లను అధిగమించే మీ సంకల్ప బలాన్ని మెరుగుపరుచుకోవచ్చు. నేలపై పద్మాసనంలో కానీ లేదా కుర్చీలో కానీ వీపును నిటారుగా ఉంచి చేతులను తొడలపై ఆనించి సౌకర్యవంతమైన భంగిమలో కూర్చొని ఏదైనా సంకల్పంపై దృఢంగా ఉండాలి. మంగళ గాయత్రి మంత్రాన్ని చిత్తశుద్ధితో, భక్తి శ్రద్ధలతో జపించడం ప్రారంభించాలి. దీనిని 108 సార్లు జపించవచ్చు. మంగళ గాయత్రి మంత్రం ద్వారా కుజగ్రహశక్తిని ఉపయోగించుకోవడం ద్వారా మీ ధైర్యం, సంకల్పం, శారీరక, మానసిక బలాన్ని పెంచుకోవచ్చు. మంత్రాలు తక్షణ పరిష్కారాలు కావని, అవి ఓర్పు, అంకితభావం అవసరమయ్యే ఆధ్యాత్మిక సాధన అని గుర్తుంచుకోవాలి. మీ జీవితంలోని వివిధ అంశాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మంత్రాన్ని ఉపయోగించాలి. అలాగే హనుమాన్కి ప్రీతికరమైన మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను చదవాలి. సుబ్రహ్మణ్య స్వామి, గణపతి ఆరాధన కూడా మంగళవారం రోజున చేస్తే చాలా మంచిది. ఇది కలిసి వస్తుంది. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.